ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆక్వా రైతుతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం తరపున అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి సత్యబాబురాజు గారు, మరి రామలింగరాజు గారు, అలాగే ఇక్కడ ప్రకాశం జిల్లా ఏదైతే ఆక్వా రైతు సంఘం ఉందో దాని అధ్యక్షుడు యశ్వంత్ కుమార్ గారు, అలాగే రవికుమార్ గారు, ఇంకా ఇక్కడ ఇచ్చేసిన ప్రకాశం జిల్లా రైతులు సోదరులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్ర స్థాయి సంఘం ఏర్పడిన తర్వాత ఈరోజు మొట్టమొదటిగా ఇలా ఉమ్మడి ప్రకాశం జిల్లా రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మరి గత కొన్ని నెలలుగా ఏదైతే రాష్ట్ర స్థాయి సంఘం వల్ల అందరం కలిసి అన్ని జిల్లాలు కలిసి ఏదైతే అనేక రకాలుగా పోరాటాలు చేసి ఏదైతే కొన్ని సాధించుకున్నామో, రూపాయల సబ్సిడీ కానీ, ఇలాగ క్వారంటైన్ కానీ, ఎన్ఎఫ్డివి కానీ, అలాగే ఇంకా ఏదైతే మాకు సమస్యలు ఉన్నాయో అవి వేరియేషన్స్ అవ్వచ్చు, ధరల స్థిరీకరణ అవ్వచ్చు, ఎన్సీఎల్ మరి రైతుల దగ్గర కొనకపోవడం, అలాగే సబ్సిడీ రైతుకు అందకపోవడం, ఇటువంటి సమస్యల మీద ఏదైతే ఉన్నాయో ఇలా అన్ని జిల్లాలు కూడా ఎక్కడైతే జిల్లా సంఘాలు ఉన్నాయో ఆ జిల్లా సంఘాన్ని బలోపేతం చేసుకోవడం, లేని చోట ఇంకా సంఘాల కింద ఏర్పడి ఇదందరూ కూడా రాష్ట్ర స్థాయిలో కలిసి ఒక అవగాహన వచ్చి మరి తదుపరి ఏదైతే ఇవన్నీ కూడా రైతు సాధించుకోవడానికి అన్ని జిల్లాలతో కలిసి ఒక ప్రయాణం చేద్దామని చెప్పి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఎక్కడైతే ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏదైతే కరెంటు సమస్య, ఏదైతే అధిక బిల్లులు రాకటం, మరి ఏదైతే చాలా సమస్యలు ఇక్కడ ఈ జిల్లాలో పరిష్కారం అవ్వలేదని తెలియజేసినారో, తప్పకుండా ఒకవేళ కనుక ఈ జిల్లాలో కనుక పరిష్కారం అవ్వకపోతే ఇది మంత్రి గుట్టిపాటి రవికుమార్ ఆయన దృష్టి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దృష్టిలో కూడా పెట్టి ఇక్కడ ఉన్న రైతులకు ఉన్న సమస్యలన్నింటిలో కూడా పరిష్కార మార్గం అయ్యే విధంగా ఈ రాష్ట్ర స్థాయి సంఘం మీ జిల్లా నాయకులతో కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి ఈరోజు రైతులకు తెలియడం జరిగింది. తప్పకుండా భవిష్యత్తులో ఏదైతే మనం రైతులకు ఇంకా సాధించుకోవాల్సినవి కానీ సమస్యలు కానీ ఉన్నాయో అవి అన్ని జిల్లాలతో కలిసి మీ జిల్లా ముఖ్యంగా మాకు బాగా ఈ రాష్ట్ర స్థాయి సంఘానికి సహకరించి అన్ని విధాలుగా ఇక్కడ తోడ్పడుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ప్రకాశం జిల్లాలో అతి భారీ సభ రైతులతో ఒక ఏర్పాటు చేసుకుని తదుపరి కార్యాచరణ కూడా రూపొందించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా మీ అందరి సహకారంతో, రైతుల సహకారంతో ఈ రాష్ట్ర స్థాయి సంఘం ఇంకా బలపడి రైతు శ్రేయస్సు కోసం, ప్రతి రైతుకి అందే సబ్సిడీ కోసం ప్రతి రైతుకి మేలు జరిగే విధంగా మీ అందరి సహకారంతో కృషి చేస్తామని చెప్పి ఈరోజు మీకు అందరికీ తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర స్థాయి సంఘానికి అన్ని జిల్లా స్థాయి సంఘాలు సహకరించి ముందుకెళ్లాలని చెప్పి మరి కోరుకుంటూ, ఇక్కడ ఇంత మరి సభ ఇక్కడ మనకు రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసిన యశ్వంత్ కుమార్ గారు కానీ, మన రవి గారు కానీ, మన సత్యంరాజు గారు కానీ, ఇంకా ఇక్కడ ఉన్న మన సతీష్ గారు, ఇంకా చాలా మంది ప్రకాశం జిల్లా ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు. తప్పకుండా వారందరికీ కూడా మా రాష్ట్ర స్థాయి సంఘం తరపున ఉదయపూర్వ నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.